సమయం ఇచ్చిన దేవాతి దేవునికి సేవకులకు వందనాలు. నా పేరు కారుణ్య. నేను చెప్పబోయే అంశం పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. ఆది కాండంలో యేసుక్రీస్తు మన జీవన శ్వాస అయి ఉన్నాడు. నిర్గమకాండంలో ఆయన మన పస్కా గొర్రె. లేవ్యాకాండంలో ఆయన మన ప్రధాన కాపరి. సంఖ్యాకాండంలో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఆయన మోషే వంటి ప్రవక్త. యెహోషువ గ్రంథంలో ఆయన మన రక్షణకు అధిపతి. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన న్యాయమూర్తి మరియు చట్టాన్నిచ్చేవాడు. రూతు గ్రంథంలో ఆయన బంధువు విమోచకుడు. మొదటి సమూయేలు మరియు రెండవ సమూయేలు గ్రంథాల్లో ఆయన మన నమ్మకమైన ప్రవక్త. రాజులు మరియు దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన మనల్ని పాలించే రాజు. ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో విరిగిన జీవితాలను గోడలను తిరిగి కట్టేవాడు. ఎస్తేరు గ్రంథంలో ఆయన మన మొర్దెకై. యోబు గ్రంథంలో ఆయన మన సజీవుడైన విమోచకుడు. కీర్తనల గ్రంథంలో ఆయన యెహోవా మన కాపరి. సామెతలు మరియు ప్రసంగి గ్రంథాల్లో యెహోవా మన జ్ఞానము. పరమగీతాలలో ఆయన మన ప్రేమ గల వరుడు. యెషయా గ్రంథంలో ఆయన శాంతికి రాజు. ఇర్మియా గ్రంథంలో ఆయన నీతికి కొమ్ము. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అందమైన అద్భుతమైన మొహము కలుగా మనిషి, 4 మొహములు గల మనిషి. దానియేలు గ్రంథంలో ఆయన మండుచున్న కొలిమిలో 4వ వ్యక్తి. హోషేయ గ్రంథంలో ఆయన తిరుగుబాటుదారులను ఎప్పటికీ వివాహం చేసుకొనక నమ్మకమైన భర్త. యోవేలు గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిసమిచ్చువాడు. ఆమోసు గ్రంథంలో ఆయన మన భారాన్ని మోసేవాడు. ఓబద్యా గ్రంథంలో ఆయన నన్ను మిమ్మల్ని రక్షించుటకు శక్తివంతుడు. యోనా గ్రంథంలో ఆయన మన గొప్ప విదేశీ మిషనరీ. మీకా గ్రంథంలో ఆయన అందమైన పాదాలు కలిగిన దూత. నహూము గ్రంథంలో ఆయన ఎన్నుకున్న ప్రతీకారం తీర్చేవాడు. హబక్కూకు గ్రంథంలో దేవుని సువార్తికుడు. ఏడ్పులో సంవత్సరాల మధ్యలో ఉజ్జీవం పునరుద్ధాన్ని ఇచ్చేవాడు. జకర్యా గ్రంథంలో ఆయన పాపము మరియు అపవిత్రత కోసం దావీదు ఇంటిలో తెరవబడిన నీటి ఊట. మలాకి గ్రంథంలో ఆయన తన రెక్కలతో స్వస్థతను దీయించే నీతి సూర్యుడు.